ఎవరెవరండి? మంగ్లీ గారే కదా. మంగ్లీ గారు ఇగో ప్రధాన నిందితుడు రమవతు మధు, ఇంకొక నిందితుడు భరత్ చౌహాన్. ప్రధాన నిందితుడు రమవతు మధు మంగ్లీతో ఏం చేస్తాడు వాళ్ళ ఫంక్షన్స్ లో? చెప్పండి. ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేస్తే ఇతను ఎందుకు తిరుగుతారు? అంటే 10 మంది బ్యాండ్ ఉంటుంది, దానిలో ఇతను కూడా వస్తా అంటే తీసుకొచ్చాడని చెప్తారు. ఏంటి బ్యాండ్లో ఇతను పియానో వాయిస్తాడా, డ్రమ్స్ కొడతాడా, లేకపోతే దాన్ని ఏమంటారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా వాయిస్తాడా? ఎందుకు ఇతను పక్కన ఉండవు? వాళ్ళ ఇంట్లో ఎందుకు వెళ్ళింది? ఇదంతా ఒక పెద్ద స్కాము ఇక్కడ. ఇగో మీకు ఒక విషయం చెప్తున్నా. ఒక ప్రధాన అంటే ఒక మీడియాలో ఈవిడకు అనుకూలమైనటువంటి ఒక మీడియాలో ఇంటర్వ్యూ ఇప్పిస్తూ ఒక దారి దోపిడీగాడు ఉండు. ఆడికి ఆంధ్రాలో ఆల్రెడీ ఆడి మీద కేసులు అవన్నీ వేసిండు. వాడు జర్నలిస్టే కాడు, ఆడు ఒక దొంగ, ఆడి మీద కేసులు ఉండి వాడు జైలుకి వెళ్ళి వచ్చిండు. ఆ విధవ ఆడు నన్ను పట్టుకొని ఏ బాబు కూడా బిడ్డ అని అంటాడు. ఆడు అసలు జర్నలిస్ట్ ఉండాల్సి ఒక దారి దోపిడీగాని తీసుకొచ్చి ఆ ఛానల్ అయినా సరే ఎట్లా ఇంటర్వ్యూ పెట్టి, అదే ఛానల్లో మురళీకృష్ణ గారు ఆవిడ మంగ్లీ గారితో మాట్లాడిన ఇంటర్వ్యూ పెట్టిస్తే 150 సార్లు ఫోన్ చేసి మరి ఎస్టీ కమిషన్ చైర్మన్తో ఫోన్ చేయించి ఆ ఛానల్లో నుంచి ఆ వీడియో డిలీట్ చేయించింది. ఎందుకు మంగ్లీ గారికి భయం? బహిరంగంగా చర్చకు రండి. నేను సవాలు విసురుతున్నా, మీ దగ్గర ఉన్నటువంటి బహిరంగ చర్చకు రండి. అదేవిధంగా బంజారా కొంతమంది సంబంధించినటువంటి పెద్దలతో మీటింగ్ పెట్టించింది. అయ్యా బంజారా పెద్దలాలా మీకు నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. ఈరోజు నిందలు మోస్తున్నటువంటి నిందలు కాదు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంగ్లీకి అనుకూలంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఊకదంపుడు మాటలు మాట్లాడారే. మరి బాధితులు 80% మీ వాళ్ళేనయ్యా బాబు, అది తెలుసుకోండి. మరి వాళ్ళ తరపున ఎవరు మాట్లాడతారు? ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి గిరిజన ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. మరి మీరు ఆవిడకు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు నిందితులకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మరి బాధితులకు ఎవరు సపోర్ట్ చేయాలి? 80% మంది దాంట్లో గిరిజనులే ఉన్నారు. కోట్ల రూపాయలు వాళ్ళు ఎంత కోట్లు పోయారో ఒక రిమాండ్ కేసుని నేను మీకు ఇప్పుడు పంపిస్తా. ఈ వీడియోతో పాటు దాన్ని అటాచ్ చేసి వేయండి. ఎవరెవరు ఎన్ని కోట్లు? 7 కోట్లు, 4 కోట్లు. మరి ఎవరు మాట్లాడాలి? మధు అరెస్ట్ అయినటువంటి కేసు మీరు చెప్పేది? అవును, గతంలో 2025 అక్టోబర్లో మధు అరెస్ట్ అయిన కేసులో ఎన్ని కోట్లు ఫ్రాడ్ చేసిండు, అది అందులో ఎంతమంది గిరిజనులు ఉన్నారో నేను చూపిస్తాను. మరి వాళ్ళ తరపున కూడా వీళ్ళు మాట్లాడాలి. మీరు పెట్టినటువంటి పిటిషన్లో ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గతంలో ఏదైతే పటాన్చేరులోనో అక్కడ అయినటువంటి కేసు విషయంలో మధు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. మీరు పెట్టినటువంటి కేసులో ఏదైనా ప్రోగ్రెస్ కనబడతా ఉందా అంటే ఎందుకు కనపడుతుందండి? ఇప్పుడు కనపడుతుంది. హైకోర్టులో వెళ్ళి సీఏకు అక్షంతలు పడ్డాయి కదా, సీఏ సస్పెండ్ అయ్యేంత వరకు వచ్చింది కదా. ఇప్పుడు పురోగతి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాని మీద లోతైన విచారం జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టను. మంగ్లీ కట్ట ఈ కేసులో ఓడిపోతే, నా మీద ఆరోపణ చేసిన కేసులో గట్లా ఓడిపోతే మంగ్లీని నేను అదే కోర్టు మెట్లు వారానికి ఒకసారి బడ్జెట్ లో నుంచోబెడతా. ఎందుకంటే నా మీద ఆరోపణ చేసింది కదా, నిరూపించాలి. మంగ్లీకి నేను బహిరంగ సవాల్, నువ్వు నిరూపించితే నేను చేసిన తప్పులు ఒక్కటే, నువ్వు చేసిన ఆరోపణలు ఒక్కటే నువ్వు నిరూపించినా నా తలకాయ కోసుకుంటా. మీ ఇద్దరు క్లయింట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధితులు యాజ్ వెల్ యాజ్ మీ క్లయింట్లు, హేమకాంత్ రెడ్డికి ఒక సరిత అనేటువంటి ఆమెకు కూడా లింక్ పెడుతూ వీడియోలు రిలీజ్ అయ్యాయి. దాన్ని ఏమంటారు? ఆడంతా చిల్లరగాడు కాకపోతే వాడుకున్నటువంటి ఏవైతే ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అన్ని కూడా వీళ్ళ మీద ఏంటంటే దీన్ని డైవర్షన్ చేయడానికి. ఇప్పుడు అదే సరిత గారు కరీంనగర్లో వాడి మీద కేసు పెట్టింది, అది కూడా ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంది. వాడి ఏంటంటే తప్పించడానికి, అంటే వీళ్ళు తప్పుకోవడానికి. మంగ్లీ గారికి నిజంగా చిత్తశుద్ధి బుద్ధి ఉంటే నీ ఇంట్లో ఆడపిల్లల్ని తీసుకురావద్దని నువ్వు అన్నప్పుడు మరి ఏళ్ళింట్లో బయట వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని ఎట్లా తెర మీదకి తీసుకొస్తాడో ఆ విషయం కూడా ఆడు మధుగాడు నిరూపించాలి. లేని పక్కన ఆడు ఒక పెయిడ్ ఆర్టిస్ట్. అరే నువ్వు దొంగవరా, నువ్వు నిజంగా దొంగవు కాబట్టి రూమ్లో దాక్కుని సెపరేట్గా ఒక వీడియో రిలీజ్ చేసినావు. నువ్వు నిజంగా దమ్మున్న మొగోడు అయితే ఒక అడ్వకేట్గా నేను ఈ మాట మాట్లాడకూడదు, కానీ ఈరోజు కోర్టు లేదు, నేను అడ్వకేట్ కాదు, ఒక సాధారణ పౌరుడిగా ఈ క్వశ్చన్ ఎత్తున్నా. నువ్వు దమ్ము ఉంటే నువ్వు బహిరంగ చర్చకు రారా బిడ్డ, చూసుకుందాం. నీకు సపోర్ట్ చేస్తున్నట్టు మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక దారి దోపిడీగాడు ఉండు. ఆంధ్రాలో అరెస్ట్ అయ్యి జర్నలిస్టే కాకోకుండా ఆడికి అసలు ఓయితో సంబంధం లేదు ఆ వెదవకి. ఆడు నా గురించి ఇంటర్వ్యూలో ఫేక్ మాట్లాడే నీకు కూడా సవాల్ విసురుతుండ్రా. నీకు దమ్ము ఉంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు ఆధారాలు తీసుకుంటారా. ఆడిని ముద్దులేదు లేదు, ఆడి మీద ఆల్రెడీ కేసు పెట్టా, అది ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంది. ఎఫ్ఐఆర్ అయ్యాక చూపిస్తా వాడికి సినిమా. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలో దిగజారిపోవటమే కాకుండా కొంతమందితో కలిపి మొత్తం వాళ్ళ కమ్యూనిటీని దిగజార్చుతున్నారు ఈ వెధవలు. అరే వీడు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ గాడు వీడు. సిఐడి దీనిలో ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు సిఐడి దగ్గరికి ఏమైనా మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారా బాధితులతో పాటుగా సిఐడికి? ఎందుకంటే ఇప్పుడు పంజాగుట్ట అక్కడి వరకు బాగానే ఉంది, తర్వాత గచ్చిబౌలి దగ్గర ఒకటి ఏదో నడుస్తున్నట్టుంది.
ఇప్పుడు సిఐడి దీనిలో ఇన్వాల్వ్ అయింది కాబట్టి సిఐడియే దీన్ని ఇప్పుడు డీల్ చేస్తుంది కాబట్టి సిఐడి దగ్గరికి బాధితులతోని సుబ్బారావు పోతాడా అంటే ఏం చెప్తారు? అంటే నేను ఈ సిఐడికి సంబంధించిన కేసుకి నాకు సంబంధం లేదు. అది సిఐడికి సంబంధించి ఒకవేళ బాధితులు ఆ కేసులో కూడా నన్ను అప్రోచ్ అయితే ఐ డెఫినెట్లీ హెల్ప్. ఎందుకంటే నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ నా క్లయింట్స్ తరపున వాళ్ళు నాకు ఫీజు ఇచ్చేటప్పుడు నేను ఏదైనా వాళ్ళకి సంబంధించి న్యాయం ఉంటే చేస్తా. న్యాయం లేకపోతే ఆ కేసులో వాళ్ళు నిజంగా తప్పు చేశారంటే నేను వాళ్ళ తరపున వకాల్తా తీసుకున్నాను. అడ్వకేట్ సుబ్బు బాధితుల తరపునే ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు కూడా నిందితుల తరపున ఉండడు. సో కాబట్టి నేను అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే బహిరంగ చర్చకు సిద్ధమా, మేమంతా ఆధారాలు పట్టుకొని వస్తాం, మంగళి నీ దగ్గర ఆధారాలు పట్టుకుని రా. నువ్వు దొంగలాగా ఇంట్లో దాక్కొని బాధితులకు న్యాయం జరగాలి, బాధితుల పక్షాన నేను ఉంటా అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. బాధితులందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. రేపొద్దున సోమవారం హైకోర్టుకు రా, లేదంటే నువ్వెక్కడికి రమ్మంటో చెప్పి మేమందరం వస్తాం. మంగళి గారు దీంట్లో మీరు అతుకులు బొంతగా అబద్ధాలు పుట్టని పేర్చుకుంటూ పోతే అది రేపొద్దున మీకే ప్రమాదం. దీనిలో ఇప్పుడు A2 A3 ఇట్లా ఎవరైతే శివ మంగ్లీ తమ్ముడికి సంబంధించినటువంటి విషయంలో ఏం చెప్తారు? మంగ్లీ తమ్ముడు ఇంకా అరెస్ట్ కాలేదు, ఎక్కడున్నాడో క్వశ్చన్ మార్క్. హేమకాంత్ రెడ్డిని కూడా అబ్స్కాన్ కిందనే చూపిస్తా ఉన్నారు. అసలు హేమకాంత్ రెడ్డి ఎక్కడున్నాడు, మీకు ఏమైనా ఐడియా ఉందా? మీ క్లయింట్ హేమకాంత్ రెడ్డి ఆ రోజు సిఐడి కేసు అయిన తర్వాత నాకు ఫోన్ చేసి నాకు ఎఫ్ఐఆర్ అయిందని అంటే ఓకే బాబు వచ్చి వకాలత్ మీద సంతకం పెట్టు, ఒకవేళ లీగల్ ప్రొసీజర్ ఏదైనా ఉంటే నేను చూసుకుంటానా. ఆ తర్వాత నుంచి అతను నాకు ఫోన్ చేయలే. మరి లేనప్పుడు నేను అతని గురించి ఏమని చెప్తే, ఇంకొక విషయం సింగర్ మంగళి దమ్ముంటే ఇప్పటి వరకు కూడా మొన్న డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కూడా అంతకుముందు కమిషనర్ ఆఫీసు ఏది ఆయన సర్జనర్ దగ్గర గారికి వెళ్ళి కూడా బాధితుల తరపున నుంచున్న అడ్వకేట్ ని బెదిరించడానికి కంప్లైంట్లు చేస్తాం తప్ప ఆ మధుగాడి గురించి కానీ వాళ్ళ తమ్ముడు గురించి కానీ భరత్ చౌహాన్ గురించి కానీ శైలజా చౌహాన్ గురించి ఎందుకు స్టిల్ ఈ రోజు 18వ తారీఖు 4వ నెల 2026 ఈ రోజు వరకు ఎందుకు ఆవిడ కేసు ఫైల్ లేదు, కేసు కనీసం చేయలేదు? ఎందుకంటే ఆవిడ దొంగ. ఎందుకంటే వాళ్ళ మీద కేసు పెడితే ఆమెకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయటకు వస్తాయి. సో కాబట్టి ఆవిడకు భయం. నువ్వు నిజంగా తప్పు చేయకపోతే మంగళి వాళ్ళ మీద కేసు పెట్టి నువ్వు బాధితుల తరపున రోడ్డు మీదకి రా, అప్పుడు నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతా. కూడా మీరు చెప్తా ఉన్నారా ప్రత్యక్షంగా మంగళి దీనిలో ఇన్వాల్వ్ అయిందని చెప్తా ఉన్నారా? ఆ నిందితుల తరపున ఉంది అని చెప్తా ఉన్నారా? నిందితుల తరపున మంగళి ఉంది, లేకపోతే ప్రధాన నిందితులతో మంగళికి ఏంటి పని? వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళింది? వాళ్ళ చెల్లిని ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా మొత్తం మాట మంతి అన్ని అయిపోయినాయి. బాధితులు చెప్తున్నారు, నా మాట కాదు, బాధితులు. మీరు ఎన్నోసారి ఆ ఇంటర్వ్యూలు మీరు కూడా షూట్ చేశారు. బాధితులు చెప్తున్నారు. దానికి సమాధానం చెప్పకుండా ఏడ్చుకుంటూ విమెన్ కార్డు యూజ్ చేసి బంజారా కార్డు యూజ్ చేస్తావు ఎందుకు? నీకు దమ్ముంటే నీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టమ్మా. నేను బెదిరించిన నన్ను భయపెట్టినటానికి కూడా ఆధారాలు చూపించు. అప్పుడు నేను అన్నా కదా పేకోసుకుంటా. ఒకవేళ ఇందుట్లో వీళ్ళ తప్పులు ఉన్నాయని తెలిస్తే మంగళి ఏం చేస్తారో మంగళికి క్వశ్చన్. చివరిగా 29వ తారీఖు ఏం జరుగుతుంది అనుకుంటా ఉన్నారు? సిఐ అక్కడికి రావడానికి ఏమైనా స్కోప్ కనబడతా ఉందా, లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచి ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అడ్వకేట్ వస్తారనుకుంటా ఉన్నారా? ఎలాంటి వాదనలు అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సిఐ ఇప్పుడు ఇందులో ఇరుక్కుపోయిండు, దొంగ దొరికిపోయిండు. ఏ మొహం పెట్టుకుని వస్తారు? వాయిదా తీసుకోవడానికి ఇంకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పటికైనా సరే తర్వాత రాకపోయినా తర్వాత అయినా రావాలి. వచ్చిన తర్వాత ఏమని నిరూపించుకుంటాడు? తన తప్పును ఏమని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు? అలా ఇలా అయింది అనుకోండి, ఖచ్చితంగా దీంట్లో సిఐ సస్పెండ్ అవడానిక, లేదంటే సర్వీస్ ఫ్రమ్ రిమూవలా, లేదంటే విఆర్కి అటాచ్ అంటే విఆర్గా ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఇది సిఐ జీవితంలో సిఐ చేసినటువంటి తప్పుకి పోలీసులందరికీ కూడా చెప్తున్నా, ఒక సిఐ చేసిన తప్పుకి తన జీవితం